జై జవాన్ జై కిసాన్ జై 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 జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కాంగ్రెస్ అరాచక పాలన కాంగ్రెస్ అరాచక పాలన भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी जय किसान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय किसान जय जवान जय ఏమన్నాడా కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా, అట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదు. కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు కూడా 12,000, అట్లనే దొడ్డు వడ్లకు కూడా 500 ఇవ్వాలి. ఇలా కల్లాల దగ్గర రైతులను కట్టింగ్ పేర్లతో ఇబ్బంది పెడుతుర్రు, రసీదులు ఇవ్వట్లేదని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ఇవాళ నిరసన కార్యక్రమం కొరకు 3 రోజుల కింద పర్మిషన్ పెట్టుకుంటే ఇవాళ పోలీసులు కాలయాపన చేసి ఈ 3 రోజుల నుంచి సీఎం ప్రోగ్రామ్ అని ఇవాళ మీకు పర్మిషన్ లేదని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇవాళ ఒక కార్యక్రమం చేస్తారని ఇవాళ మమ్మల్ని కార్యక్రమం చేయనీయకుండా, అంబేద్కర్కి నివాళులు అర్పించకుండా ఈడ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపడం జరిగింది. మంచిర్యాల ఎమ్మెల్యేకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు, న్యాయం మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఆయననే డీసీపీ, ఆయననే ఏసీపీ, ఆయననే సిఐ, ఆయననే మున్సిపల్ కమిషనరు, ఆయననే జడ్జు, ఆయననే అన్ని. ఇవాళ అంబేద్కర్కి నివాళులు అర్పణించలేడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము ప్రతిపక్ష పార్టీ నాయకులకు ప్రశ్నించే హక్కున్నది, మాకు నిరసన కార్యక్రమాలు చేసే హక్కున్నది. టీఆర్ఎస్ 10 సంవత్సరాలలో నువ్వు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేసినావు, కానీ ఇవాళ మంచిర్యాల ప్రతిపక్షమే ఉండద్దు, ఎవరు నిరసనలు చేయొద్దు, ప్రతిపక్షం యొక్క గొంతుని నొక్కేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే చూస్తుండు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు, ఈ తుగ్లక్ పాలన గమనిస్తున్నారు. మేం భారతీయ జనతా పార్టీ తరఫున మీరు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మీరు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు 100 మందితోటి సమానము, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ.
మేము రైతులకు అండగా ఉంటాము, పేద ప్రజలకు అండగా ఉంటాము. నేను ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని కూడా కోరుతున్నా, మా మంచిర్యాలలో ఏమవుతుందో సార్ మీరు తెలుసుకోండి. మిమ్మల్ని ఒకసారి కలిసినాం, మరి మా మంచిర్యాలలో పోలీస్ వ్యవస్థ ఉందా? ఈయననే కేసులు చెప్తాండు, ఈయననే సెక్షన్లు చెప్తాండు, ఈయననే పాపం ఏసీపీ, డీసీపీ అందరి మీద ఈయననే ఒత్తిడి. మరి మీరు ఒకసారి డీజీపీ గారు మీరు కూడా రిపోర్ట్ తెప్పించుకోర్రి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, మంచిర్యాలు భారతదేశంలో ఉందా సార్? మేమేమన్నా పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా? ఇక్కడ రాజ్యాంగం అమలు అవుతుందా కాదా? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎన్నిసార్లు ధర్నాలు చేసినావు మాకు తెలియదా? ఎవరైనా ఆపిర్రా? నువ్వు చేయి, ఖచ్చితంగా చేయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు కూడా చేయి. ఎవరద్దన్నారు? మీరు రాహుల్ గాంధీ ఎత్తుడు కదా పార్లమెంట్ ముంగట, నువ్వు చేయి. కానీ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. 3 రోజుల కింద మేము ఏసీబీ, డీసీబీ అందరికీ లెటర్స్ పెట్టుకొని ప్రెస్కి ఇచ్చినాక నిన్న రాత్రి కేవలం డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోటి ప్రజలను, కార్యకర్తలను, రైతులను భయాందోళనకు గురి చేయాలనే ప్లాన్, ఒక పక్కా ప్లాన్ వేసి ఇలా డ్రామా ఎత్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు.